తెలంగాణ ఉచిత బస్సు తప్ప కాంగ్రెస్ ఇచ్చిన ఏ హామీ అమలు చేయలేదన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. అసెంబ్లీ ఎన్నికలకు 6 నెలల ముందు నుంచి తమపై దుష్ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిందన్నారు. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం దోడగుంటపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మాజీ మంత్రి. కాంగ్రెస్ గెలిపించినందుకు ప్రజలు పశ్చాత్తాప పడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ మోసాలు ప్రజలకు అర్థమయ్యాయని తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు నిరంజన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఆనాడు అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు దాదాపు 6 మాసాల నుంచి క్రమ పద్ధతిలో పని కట్టుకొని చేసినటువంటి దుష్ప్రచారం యొక్క ప్రభావాన్ని వీళ్ళ ప్రజలు ప్రత్యక్షంగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళే చెప్తున్నారు. చెరువు ఎండింది, సేలెండింది, పంట లేదు, పోయింది. అదేవిధంగా ఎక్కడికక్కడ ఉపాధులు కోల్పోతున్నాం. మంచినీటి కట్టకట్ట, కరెంటు కట్టకట్ట, వాళ్ళు చెప్పినటువంటి ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. ఉచిత బస్సు తప్ప. ఆ ఉచిత బస్సు కూడా మాకు పనికొచ్చేది కాదు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇంకేదో చేసుకునేటువంటి వాళ్ళు, రోజువారీ తిరిగేటువంటి వాళ్ళు పనికొస్తారు తప్ప ఊళ్ళల్లో ఉండి ఉపాధులు చేసుకుని బతికేటువంటి మాకు సంవత్సరానికి 5-6 సార్ల కంటే మేము బస్సులు ఎక్కము. మాకేమవసరం. ఈ పేరు చెప్పి ఏదేదో గొప్పగా అమలు చేసినామని చెప్తుంది ప్రభుత్వం. కానీ ఇది శుద్ధదండగా మిగిలిన కళ్యాణ లక్ష్మి బంగారం కానీ, రైతులకు బోనస్ కానీ, రైతు బంధు కానీ, రుణ మాఫీ కానీ